హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను లాస్ట్ 24 అవర్స్లో జరిగిన విషయాల గురించి అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. తక్కువ ధరకే వస్తుందని ఎక్కడ పడితే అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా? అయితే ఇది మీకోసమే. ఇది చూసి మీ నిర్ణయాన్ని మార్చుకుంటారు. గ్రేటర్ హైదరాబాద్లోని మలక్పేట్లో అపరిశుభ్రమైన ప్రాంతంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతుంది. కాళ్లతో తొక్కుతూ కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. ఇలాంటివి వాడితే వంటలో రుచేమో కానీ ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షేక్ హసీనాను భారత్కు రానిచ్చారు, కానీ అక్కడ బాధపడుతున్న హిందువులను బార్డర్లో అడ్డుకొని ఎందుకు రానివ్వడం లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ గాంధీ భవన్లో ప్రశ్నించారు. బండి సంజయ్కు దమ్ముంటే జవాబు చెప్పాలన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుంటే చైనా ఆదేశాల మేరకే రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దీంతో ఆయన బండి సంజయ్ని కేబినెట్ నుంచి తొలగించాలన్నారు. ది 100 లీగ్లో న్యూజిలాండ్ క్రికెటర్ మిచెల్ శాంట్నర్ స్టన్నింగ్ క్యాచ్తో అలరించారు. లండన్ స్పిరిట్ ఓపెనర్ మైకెల్ పెప్పర్ మిడిల్ ఆన్ వైపు భారీ షాట్ కొట్టాడు. గాల్లోకి లేచిన బంతిని నార్త్ సూపర్ చార్జర్స్ ప్లేయర్ శాంట్నర్ వెనక్కి పరిగెడుతూ డైవ్ చేసి గొప్ప క్యాచ్నైతే పట్టాడు. ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది. 112 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన సూపర్ చార్జర్స్ డిఎల్ఎస్ పద్ధతిలో 21 రన్స్ తేడాతో గెలిచింది. రైతులతో పాటు ఇతర లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్పై దాడి జరిగింది. మహారాష్ట్రలోని యూత్ వింగ్ అధ్యక్షుడు మయూర్ బోర్డ్ మేనేజర్తో వాగ్వాదానికి దిగారు. అతన్ని తిడుతూ చెంపపై బలంగా కొట్టారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లా వరుద్ భద్రకలో జరిగింది ఈ సంఘటన. క్రికెటర్ హార్దిక్ పాండ్యా బ్రిటిష్ సింగర్ జస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. గ్రీస్లోని ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గర తాను తీసుకున్న ఫోటోలను జస్మిన్ తాజాగా ఇన్స్టాలో పోస్ట్ చేశారు. వెకేషన్ కోసం గ్రీస్లో ఉన్న హార్దిక్ అదే స్విమ్మింగ్ పూల్ వద్ద వీడియో తీసుకొని పోస్ట్ పెట్టారు. అతన్ని జస్మిన్ ఇన్స్టాలో ఫాలో అవుతుండడం, అతడి పోస్టులను లైక్ చేయడంతో డేటింగ్ వార్తలు మొదలయ్యాయి. టీవీ చూస్తూ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని పరిశోధనలో తేలింది. రోజు ఇలా చేస్తే వారు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పరధ్యానంగా ఉండడం వల్ల చాలా ఎక్కువ తినడం లేదా తక్కువ ఆహారం తీసుకోవడం వంటివి జరుగుతాయని తేలింది. అలాగే పిల్లలు టీవీ చూస్తూ ఎక్కువగా ఫ్రాస్టెడ్ ఫుడ్ తీసుకుంటున్నారని, దీనివల్ల అనేక సమస్యలు వస్తాయని గుర్తించారు. కుటుంబం అంతా కూర్చొని తింటే ప్రయోజనాలుంటాయని తెలిపారు. ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు దగా చేస్తున్నారన్న జగన్ వ్యాఖ్యలను మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. పెన్షన్ 1000 పెంచేందుకు 5 ఏళ్లు తీసుకుని సంక్షేమం గురించి మాట్లాడుతున్నావా అని ఎక్స్లో ట్వీట్ చేశారు. పాపాల్లో శిశుపాలుని మించిన జగన్ మోసాలకు ప్రజలు 11 సీట్లు ఇచ్చినా సిగ్గు రాలేదని దుయ్యబెట్టారు. బాబాయిని వేసేయడం, గంజాయి అమ్మకపోవడం వంటివి సాగకపోతే లా అండ్ ఆర్డర్ లేనట్లా అని ప్రశ్నలు సంధించారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచారాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళనలకు దిగారు. హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, ముంబై తదితర ప్రధాన నగరాల్లో వీధులను బహిష్కరించి నిరసనలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి, మంగళగిరి ఎయిమ్స్లో జూనియర్ డాక్టర్లు ఎంట్రన్స్ వద్ద బైఠాయించారు. రేప్ చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో డాక్టర్లకు భద్రత కలిగించాలని నినాదాలు చేస్తున్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హై అలర్ట్లోనికి వెళ్లాయి. కదువా సరిహద్దు గ్రామంలో ఆయుధాలతో 2 ముష్కరుల కదలికలను పసిగట్టినట్లు వార్తలు వస్తున్నాయి. వారు పఠాన్కోట్ చేరుకోవడానికి కొట్టిపారేలేమని ఆగస్టు 15 లేదా 16, 17 తేదీల్లో ఢిల్లీ, పంజాబ్లో దాడులకు తెగబడొచ్చని ఏజెన్సీల అనుమానం. జూన్ 1న పేలుడు పదార్థాలతో కూడిన ఓ కన్సైన్మెంట్ జమ్మూ నగరంలోనికి రావడం గమనార్హం. దేశాన్ని ముక్కలు చేయడం వల్ల లెక్కలేనంత మంది బాధితులుగా మారారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ విభజన గాయాల స్మృతి దినాన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది వారి ధైర్య సాహసాలకు నివాళులు అర్పించాల్సిన రోజన్నారు. విభజన తర్వాత ఎందరో తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.